మీకు ఊర్లో ఉండడం ఇష్టమా, సిటీలో ఉండడం ఇష్టమా? కమెంట్ చేసి చెప్పాలి. నాకైతే ఊర్లో ఉండడం ఇష్టం. ఊర్లో రోజు పొద్దున్నే ఇట్లా ఇంటి ముందు ముగ్గులేస్తుంటే చాలా బాగుంటుంది కదా. ఇది ఇంటికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో. సండే రోజు మొత్తం ఇల్లు వాకిలి బయట ఊడ్చి కడిగి ముగ్గులేస్తారు. డైలీ చేస్తారు. సండే రోజున కంపల్సరీ ఇల్లు కడుక్కోవడం. మా అమ్మ ఇంటి చుట్టూ పేడతో జల్లి ముగ్గులేసి అలికి పెడుతుంది. పొయ్యికి అలికి ముగ్గేస్తుంది. ఎందుకంటే మా ఇంట్లో వారం చేస్తారు. వారం అంటే తెలుసా? మీ సైడ్ చేస్తారా? పశువులు ఆవులు బర్రెలు ఉన్నోళ్ళు ఇంట్లో అయితే ఖచ్చితంగా చేస్తారు. తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి. ఇట్లా మొత్తం పేడతో జల్లి అలికుతారు. పొయ్యి దగ్గర అలికి ముగ్గులేసి అగ్గి అయిన తర్వాత అగ్గికి పాలను సమర్పిస్తారు. స్నానం చేసి బావిల నుండి నీళ్ళు చేదుకొచ్చి శనివారం పిండిన పాలను బర్రెపాలు ఆవు పాలు ఏవైనా పొద్దునవి సాయంత్రమే మళ్ళీ ఆదివారం రోజు పొద్దున విండినవి అన్నీ ఇట్లా అగ్గికి చూపించి కొంచెం వేసి అగ్గిలో మొక్కి దండం పెట్టుకుంటారు. దీన్ని వారం చేసుడు అంటారు. ఒకవేళ ఎప్పుడైనా మిస్ అయిపోయి సాటర్డే తాగితే తప్పైందని కొబ్బరికాయ కొట్టి చెల్లించుతారు. మళ్ళీ నెక్స్ట్ వారం నుండి మళ్ళీ వారం చేస్తారు. ఇది మా ఇంట్లో చేస్తారు. మీ సైడ్ చేస్తారా? మీ ఇంట్లో చేస్తారా? ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. సూర్యదేవునికి నమస్కారం చేసుకొని ఇట్లా అగ్గికి పాలను సమర్పిస్తారు. మా ఇంట్లో ఎప్పటి నుండో మా నాన్నమ్మ ఉన్నప్పటి నుండి ఇట్లా చేసేవాళ్ళు. మా నాన్నమ్మ కోపం వచ్చేది ఇట్లా చేయకపోతే. ఏ మిస్టేక్ చేసినా ఊరుకునేదే కాదు. పాలను మొక్కిన తర్వాత ఛాయ్ పెట్టుకొని పిల్లలందరం కోసం తాగినాం టీ. మా ఇంట్లో బాగుంటుంది. పిల్లలకు నీళ్ళు చేదడం అంటే ఎంత ఇష్టమో, కానీ ఒక్కొక్కసారి భయం అవుతుంది. వాళ్ళు నీళ్ళు చేస్తుంటే బాల్ పడేసిండ్రు. నీళ్ళు చేదడానికి ట్రై చేస్తుండ్రు, అది రావట్లేదు. ఒక హాఫ్ అన్ అవర్ చేసిండ్రు, వాళ్ళకి రావట్లేదని నేను తీసిచ్చా. వాళ్ళకి బావి దగ్గర ఆడడం అంటే ఎంత ఇష్టమో. మీరు ఏ ఊర్లో ఉంటారో కమెంట్ చేయండి. నాకైతే మా ఇంట్లో ఇలా వెళ్ళినప్పుడు అన్నీ చేయడం అంటే చాలా ఇష్టం. పిల్లల కోసమని అమ్మ నువ్వుల పౌడర్ ప్రిపేర్ చేసింది. బెల్లం నువ్వులను కడిగి వేయించి పెట్టింది. బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా దంచి గ్రైండర్ పట్టింది. నువ్వుల పొడి ప్రిపేర్ చేసింది. పిల్లలు ఇష్టంగా తింటారని. మధ్యాహ్నంకి పాప్కార్న్ కావాలంటే ఇంట్లో పాలాల మొక్కలు ఉంటే వేయించి పెట్టాం. పాప్కార్న్ పాలాల మొక్కలతో చేస్తారు కదా, మనం స్టైల్గా పాప్కార్న్ అంటాం. పాప్కార్న్ చేసిస్తే పిల్లలు ఇష్టంగా తిన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి.